ఈరోజు గణపతి మండల నిర్వాహకుల సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన జగిత్యాల డిఎస్పీ రవిచంద్ర సార్ గారికి మరియు నుంచి గణపతులు అనేది స్టార్ట్ అవుతుంది. ఇమర్షన్ డేట్ మన కమిటీ కూర్చొని 16 or 17 ఏ డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ రోజు మనకి ఇమర్షన్ ఉంటుంది. సో ఈ గణపతులప్పుడు మీరు పాటించవలసిన నియమాలు ఏంటంటే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవి తీసుకుంటే మనము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ గణపతుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతాం అనే విషయాలన్నింటినీ మీకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు మీకు అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మన ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్లోనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దాంతోపాటు మీకు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మీకు తెలిసి ఉన్నాయే, మళ్ళీ ఒకసారి మీకు తెలియజెప్పుదామని. ఏంటంటే, ఏదైతే విగ్రహాలను అయితే మనం ఏర్పాటు చేసుకుంటున్నామో అది శాశ్వత నిర్మాణం చేయకూడదు ఆ ప్రదేశాల్లో. రెండోది, మీరు భక్తులు ఎక్కువ మంది విజిట్కు ఎక్కువ మంది వచ్చేస్తుంటే వాళ్ళ క్యూ లైన్లు పాటించాలి. ఒకటోది, మీరు పెట్టుకునే దాని దగ్గర ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఏది ఉన్నా కానీ మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఎక్స్పర్ట్ తోటి మాత్రమే వాటిని చేపియాలి. తర్వాత పోలీసులకు సంబంధించి పెట్టుకునే విగ్రహానికి సంబంధించి క్లియరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. అంటే రిజిస్ట్రేషన్ ఇప్పుడు చెప్పినా కదా, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేది విత్ పర్మిషన్తో మాత్రమే మీరు గణేష్ చేసుకోవాలి. తర్వాత మీ ఏదైతే మండపాలు ఏర్పాటు చేస్తున్నారో కొంచెం పెద్ద పెద్ద విగ్రహాలు అంటే 5, 6, 10 feet ఎక్కువ చేసే అక్కడ కంపల్సరీ సీసీటీవీ కెమెరాలు మీద బ్యాకప్ అరేంజ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఎవరైతే పెద్ద విగ్రహాలు అరేంజ్ చేస్తున్నారో వాళ్ళు రెంట్కి తీసుకొని, ఇప్పుడు మనకు డైలీ బేసిస్లో రెంట్కి ఇస్తారు. అంటే ఒక 10 days, 15 days రెంటల్ పర్పస్లో సీసీటీవీ కెమెరా టెక్నీషియన్ దగ్గర తీసుకొని ఒక 2 cameras ఆ ఏరియాలో, ఎందుకంటే కెమెరా అనేది మన కన్ను మీద 24 hours సెక్యూరిటీ ఇస్తుంది. మీరు అక్కడ ఉన్నా లేకపోయినా అక్కడ మీరు లడ్డూలు పెడతా ఉంటారు, లేకపోతే పూజ సామాగ్రి ఉంటుంది, చాలా విలువైనవి కూడా ఏమున్నా కానీ దాన్ని ఎప్పుడు నిఘా నేత్రం ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేవాళ్ళు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేస్తుల్లో ఆ గణేష్ మండపాలు ఏర్పాటు చేసిన ప్రదేశాలలో ఎటువంటి రాజకీయ ప్రసంగాలు కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ చేయకూడదు. మీరు పెట్టుకునే దేనికోసం, దేవుని భక్తి కోసం. ఆయన మన గణపతులు అనేది ఎందుకోసం పెట్టుకుంటామో మీ అందరికి ఐడియా ఉందా? గణపతులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు పెట్టుకుంటాం అనేది? ఐక్యమత్యం, యూనిటీ కోసం పెట్టిళ్ళు. 1896లో బాలగంగాధర్ తిలక్ ఫస్ట్ టైం ఈ గణపతులు అనేది స్వతంత్ర సమర, ఎవరైతే స్వతంత్రం కోసం పోరాడతారో ఆ టైంలో ఇంత కమ్యూనికేషన్ రెవల్యూషన్ లేదు. మీలాగా వాట్సాప్లో, చాట్లో, టెక్స్ట్ మెసేజ్ లేదు, లెటర్ కూడా పోవడం ఇబ్బంది. సో అందరూ ఒక్కొక్క గ్యాదర్ అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం 1896లో గణపతి ఉత్సవాలు పెట్టిండు. 1898లో ఛత్రపతి ఉత్సవాలు, శివాజీ ఛత్రపతి ఉత్సవాలు స్టార్ట్ చేసింది. ఎందుకు? అందరిలో ఒక ఐక్యమత్యాన్ని, ఒక యూనిటీని తీసుకురావడం కోసం. సో ఎవరు గణపతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నప్పటికీ ఎందుకు ఒక గల్లీకి గణపతిని పెట్టుకుంటారు? ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటారు కదా గణపతి. అయినప్పటికీ అందరు కలిసి ఒక గణపతిని ఎందుకు పెట్టుకుంటారు? మీ అందరిలో ఒక యూనిటీ ఉండడం కోసం, ఆ గల్లీలో ఉన్న వాళ్ళందరిలో ఒక ఐక్యమత్యం ఉండడం కోసం, ఐక్యమత్యాన్ని ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుకోవడం కోసం. సో మనం పెట్టుకునేది దానికోసం, అంతేగాని అది పెట్టుకోవడం ద్వారా గొడవ చేసుకోవడం కోసం కాదు. అనవసరమైన విషయాలు మాట్లాడడం, ఏ సాయంత్రం అయితే మన పత్తాలు ఆడటం, లేకపోతే క్యారం బోర్డు పెట్టుకొని 10 మంది వచ్చిన భక్తులను, ఎవరైతే లేడీస్ వస్తే వాళ్ళను టీజ్ చేయడం, ఆ పర్పస్ పెట్టుకోవట్లేదు. మనం గణపతులను దేవుని భక్తి కోసం పెట్టుకుంటానో, మన ఏరియాలో ఉన్న యూనిటీ కోసం పెట్టుకుంటున్నాం. ఆ పర్పస్ని మాత్రమే సర్వ్ చేయండి. అంతేగాని ఆ ఏరియాలో ఏ విధమైన రాజకీయ ప్రసంగాలు కానీ, మత విద్వేషాలు తెచ్చుకుంటే ప్రసంగాలు కానీ, ఎనీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏది చేసినా కానీ ఇట్ విల్ బి పీపుడు, అంటే దాన్ని చట్టపరంగా చర్యలు తీసుకోబడదు. తర్వాత ఈ గణేష్ మండపాల దగ్గర లక్కీ టిప్స్, లాటరీలు, బలవంత బస్సులు అటువంటివి అసలే ఉండకూడదు. ఓకేనా? నేను చెప్పిన ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇది కూడా వస్తుంది. తీసుకోవాలి. వాటర్ పెద్ద పెద్దలు ఉన్నట్టయితే ఫైర్కి సంబంధించి ఒకవేళ అగ్ని ప్రమాదాలు జరిగితే కంట్రోల్ చేయడానికి మ్యాక్సిమం ఏంటిది వాటర్, లేదా చిన్న కారణాలు దొరుకుతాయి మనకు కొంచెం పెద్ద సైజులో స్ప్రే చేయడానికి. ఏ విధమైన కరెంటుతోనైనా జరగచ్చు, లేకపోతే ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా మనం రెసిస్ట్ చేసుకోవడానికి ఒక 2 ప్లాస్టిక్ టంబ్లర్ల వాటరు, జస్ట్ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ అలా పెట్టుకుంటే అగ్ని ప్రమాదాల నుంచి మనం నివారణ చేసుకోవచ్చు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే గణేష్ మండపాలు పెట్టడానికి ఒక కమిటీ ఉంటుందో, ఎవరైతే బాయ్స్ ఎంతమంది ఉన్నారో కంపల్సరీ 24/2 అక్కడ ఇద్దరు వాలంటీర్స్ ఉండాలి. అది ఎవరైతే పెడుతుందో ఆ అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఎవరైతే ఆ విగ్రహాన్ని రిజిస్ట్రేషన్ చేస్తుందో వాళ్ళు కంపల్సరీ ఈ విషయాన్ని ఇన్షూర్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? ఎవరైతే అక్కడ విగ్రహాన్ని పెడుతుందో ఎట్టి పరిస్థితుల్లో 24/2 ఇద్దరు పర్సన్స్ ఉండేటట్టు చూసుకోవాలి.
అక్కడ ఏది అయినా ఆ పర్సన్స్గా తెలిసి ఉండాలి. అండ్ మీరు కరెంట్ ఇప్పుడు ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి ఫ్రీగా ఇచ్చేస్తా అన్నారు. కంపల్సరీ అప్లై చేసి టెక్నీషియన్ కూడా తీసుకోవాలి. మీరు చేయడం, దానికి జైన్లు చేయడం, ఆ జైన్లు ఏదో ఇప్పుడు అంత టెంట్ హౌస్ కోసం వేసుకున్నట్టు ఇంకో పోల్సీ ఉంటాయండి డెకరేషన్కి వేసేది. అది దానికి తాగి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కావడం, ఇదంతా మళ్ళీ ఎవరైతే గణపతులు నిర్వహిస్తుందో వాళ్ళ మీదకి వస్తుంది ఈ ఇష్యూ అంతా. కాబట్టి ఆ టెక్నీషియన్ తోటి తీసుకోవాలి. మన మీరు ఎవరైతే టెంట్ హౌస్ చేస్తుందో అక్కడ ఎలక్ట్రీషియన్ తోటి అవన్నీ జైన్లు చేయించుకోవాలి. మరి పవర్ కూడా కనెక్షన్ టు ఎలక్ట్రిసిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే తీసుకోవాలి. కంప్లైంట్ ఇస్తారు. ఓకేనా? తర్వాత డీజే గురించి మీకు చెప్పబడింది. డీజే ఆల్మోస్ట్ మనకు హైకోర్టు గైడ్లైన్ సర్క్యులర్స్ ప్రకారం కానీ మన స్టేట్ కొంతమంది వీవీప్యాట్ ఆన్లైన్ దాన్ని తీసుకెళ్తున్నారు. నాట్ ఎట్ ఆల్ ఏదో ఒక 2 బాక్స్ పెట్టుకోవాలి. లేకపోతే సౌండ్ సిస్టమ్ తెచ్చుకుంటారు కదా మన మరాఠా నుంచి డ్రమ్స్ ప్లే చేసేవాళ్ళు, లేకపోతే ఇక్కడ ఉన్న సౌండ్ సిస్టమ్ ఉండాలి. తప్పితే డీజేలు కానీ వీవీప్యాట్ కానీ ఏది తీసుకొచ్చినా సీజ్ అయితే సంవత్సరాల తర్వాత పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఏ ఏరియాలో ఎంత డెసిబుల్స్ వస్తాయి కౌంట్ అని. పారిశ్రామిక ప్రాంతం అయితే 75 to 70, కమర్షియల్ ఏరియా అయితే 65 to 50. ఇన్స్టిట్యూట్స్, కోర్ట్స్ ఈ ఏరియాని సైలెంట్ జోన్ అంటారు. ఈ ఏరియాలో ఎవరైతే గణపతులు పెడుతుందో ఆ ఏరియాలో గణపతులు పెట్టేవాళ్ళు సౌండ్ 80%. ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించడం ఏంటంటే ప్రతిసారి ఇప్పుడు మీరందరూ ప్రతిసారి అన్ని షరతులు ఉంటాయి, ఇవన్నీ మనం ఉండాలి. ఎందుకంటే సమన్వయ కమిటీ సమావేశం. సో ఇప్పుడు మేము సింగిల్గా మేము చెప్పిందే కాదు. ఇప్పుడు గణేష్ పండుగ అనేది ఏంటంటే కమ్యూనిటీని బేస్ చేసుకుని, అంటే సమాజాన్ని బేస్ చేసుకొని ఏ పండుగ అయినా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే ఇంకెవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. ఇది ఏంటంటే గణేష్ పండుగ అనేది ఏంటంటే కమ్యూనిటీని బేస్ చేసుకుని నిర్వహించే పండుగ. ఎవరికి వారు ఇండివిజువల్గా పూజలు చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే ఆ సమాజంలో అక్కడ ఉన్న వాడలు కావచ్చు, అక్కడ ఉన్న ఊళ్ళో కావచ్చు, అక్కడ ఉన్న లొకాలిటీలో గల్లీలో కావచ్చు, ఎవరికి వారు సామూహికంగా అందరు కలిసి దేవుడిని చేసుకొని సామూహికంగా మనకంతా బాగా జరగాలని చెప్పేసి భక్తి భావంతో జరుపుకునే పండుగ. సో ఈ క్రమంలో ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు సేగారు చెప్పిండు ఎప్పటికెళ్ళి స్టార్ట్ అయింది అదంతా ఓకే. ఇప్పుడు మీరు అందరూ కూడా ఏంటంటే పాత తరము, పాత నుంచి అన్ని ఓల్డ్ గణేష్లే ఉన్నాయి. కాబట్టి కొత్తగా చెప్పేది ఏంటి, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఏ పండుగ అయినా ఏ మీటింగ్ అయినా మనం ఇక్కడ మేము ఇన్ని చెప్పినా కూడా ఏంటంటే దాని అల్టిమేట్ ఉద్దేశం ఏంటి, ఎందుకు మీరందరూ మేమందరం కలిసి ఆ రోజు పనిచేయాలి. దాని ఉద్దేశం ఏంటి, పండుగ అనేది ప్రశాంత వాతావరణంలో ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా మీకు కానీ ప్రజలకు కానీ భక్తులకు కానీ లేకుండా జరిపించడం యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ మీటింగ్. ఇదంతా కమ్యూనిటీ పరంగా అందరు కలుపుకొని పనిచేసేది కాబట్టి అందరి పిలిపించి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే చాలా మటుకు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రూల్స్ ఇవన్నీ మీకు ఎక్కువ ఆల్రెడీ చదివిపించిండు. ఇదివరకు కూడా గతంలో చేసిండు. గతంలో కూడా మన దగ్గర ఎలాంటి పట్టణంలో ఎలాంటి ఇన్సిడెంట్ కూడా కాదు. ఈసారి కూడా ప్రశాంతంగా జరుపుకోవాలి. మెయిన్ ఎక్కడ వస్తుందంటే నేను చెప్పేది ఏంటంటే మీరు గణేష్ ఎప్పుడైతే మంటపం మీరు ఎరెక్ట్ చేస్తారో మంటపం పట్టేటప్పుడు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు వర్షాకాలం సీజన్, దాంట్లో ఏంటంటే ఎక్కువ ఈ ఐరన్ కాకుండా ఏంటంటే కట్టెలు వాడతాం, షాక్ కొట్టకపోతే. సో ఇప్పుడు మీరు అందరూ జోష్లా మంచిగా చేస్తారు. ఎక్కువ నిర్వహించేదంటే ఇక్కడ ఉండే 90% అంతా యువతే. సో ఈ పండుగ నిర్వహణలో భాగంగా ఏంటంటే ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా ఒక ప్రాణానికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రాణం అనేది మనిషి ప్రాణం అనేది విలువైనది. అది కూడా ఏంటంటే ఒక యువకుడు ప్రాణం పోయిందంటే అది చాలా విలువైనది. మెయిన్ ఫస్ట్ మనం ప్రైమరీ ఎయిమ్ ఏంటంటే ఈ పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నయ్యే వరకు కూడా ఏ ఒక్క చిన్న ప్రాణ నష్టం కూడా జరగదు. అది ఏ రకంగానే కావచ్చు, అజాగ్రత్త కావచ్చు, అగ్ని ప్రమాదం వల్ల కావచ్చు, లేకపోతే కరెంట్ షాక్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకా కింద మోటార్ సైకిల్ ట్రాక్టర్ కింద పడవు, లేకపోతే ఇమర్షన్ టైంలో నీళ్ళలో పడవు. ఇట్లాంటి చిన్న నెగ్లెన్సీ వల్ల ఏంటంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అది మీ అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇవి అందరికీ వ్యక్తిగతంగా తెలిసినా కూడా ఏంటంటే అప్పుడున్న జోష్లా అప్పుడు మన ఒక్కలే సింగిల్గా ఉండవు, మనం ఆలోచించే కెపాసిటీ ఉండదు. ఆ జోష్లో ఏంటంటే మనం పోతామే ఏం కాదు పోయి అక్కడ వచ్చే భక్తులకు కానీ పొజిషన్లు ఉండే వాళ్ళకి కానీ మీరంతా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీరు ఉంటుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గణేష్ పండుగ తీసుకుంటే ఆ గణేష్ పండుగ నిర్మాణంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి షాక్ కావచ్చు, తర్వాత ఫైర్ ప్రూఫ్ కావచ్చు. మనం మంగళార్థ విగ్రహాలతో పెట్టిపోతాం, రాత్రి అది వెలుగుతూ ఉంటుంది. మనం అది ప్రమాదవశాత్తు లేకపోతే పోతో గీతో వచ్చేసి దాన్ని చింద్రవంతరి అవుతుంది, క్లాత్ మీద పడుతుంది, ఇంకేదో అవుతుంది, లేకపోతే ఆవులు వస్తాయి, అక్కడ మన ప్రసాదాలు ఉంటాయి కాబట్టి దాంట్లో ఏదో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ప్రతి మండప నిర్వాహకు మీరు ముఖ్యంగా ప్రతిరోజు ఇద్దరు కానీ ముగ్గురు కానీ అక్కడ నైటాలు చేసే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఎలాంటి పశువులు కూడా అందులో మండపం మనం దేవుడి విగ్రహం దగ్గరికి రావద్దు. అట్లాంటి కర్రలు కానీ అవి కానీ మేసి కానీ కట్టుకోండి. రెండోది ఏంటంటే అక్కడ ఎలాంటి మన కరెంట్ షాక్, ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే అందరూ ఒకటేసారి పెడతారు కాబట్టి ఎలక్ట్రీషియన్ కూడా ఏంటంటే వాళ్ళకు కూడా డిమాండ్ ఉంటుంది. ఆ ముక్కలు వీటిపైన ముక్కలన్నీ జాయింట్ చేసేసి కరెంటు సర్వీస్ వైపు వచ్చింది. ఆ ముక్కలు కానీ జాయింట్స్ కానీ మనకు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. అదొకటి ఎన్షూర్ చేసుకోవాలి. పడిపోకుండా అది కూడా జాగ్రత్తగా మీరు నిర్వాహకులే అది గట్టిగా ఉన్నదా లేదా మండప నిర్మాణం మీరు ఒకసారి ఎన్షూర్ చేసుకోండి. మూడోది, గణేష్ ప్రతిష్ఠించిన తర్వాత చాలామంది భక్తులు వస్తారు. ఆ భక్తులలో ఎక్కువ మంది ఏంటంటే ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత కూడా మీదే ఉంటుంది. ఒకవేళ ఎక్కువ సాంస్కృతిక కార్యకలాపాలు అయినప్పుడు ఏంటంటే మీరు వాలంటీర్లు పెట్టుకోండి. తర్వాత అక్కడ క్యూ లైన్ పద్ధతి, అక్కడ కొట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు ఆడుకోవడం అట్లాంటిది చేయండి. రెండోది, గణేష్ మండపంలో అందరూ సోదరులే అంటే సౌభాగ్యత్వము, తర్వాత అంతా సామరస్యంగా చేసుకోవాలి. మన జగిత్యాల పట్టణానికి, మన జగిత్యాల జిల్లా మంచి పేరు తీసుకోవాలి. మీట్ అవుట్ మాది కాదు, దాన్ని ఇప్పుడు ఈ జగిత్యాల టౌన్ యొక్క శాంతిని, సామరస్యాన్ని, గొప్పతనాన్ని నిల్చుండబెట్టే బాధ్యత ఎవరి మీద ఉంది. సో దానివల్ల దాంట్లో ఏమైనా ఇబ్బందులు వస్తే మమ్మల్ని వాడుకోండి, మేమున్నాం, మేము వస్తాం. తర్వాత ఏంటంటే ఈ బరాల మామూలుగా తాగి ఎగడాన్ని కొంత కంట్రోల్ చేయండి. ఈ మధ్యలో ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి గాంజా తాగుతాం. దయచేసి ఏంటంటే ఇప్పుడు మా దగ్గర కూడా అంటే పర్టికులర్గా మేము ఏంటంటే గాంజా మా దగ్గర ఇట్లు వచ్చినాయి. వేరైతే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి నోట్లో పైపు పెట్టి ఉంటే తెలుస్తుంది కదా, మా దగ్గర కూడా అట్లాంటి కిట్స్ వచ్చినాయి. ఎవరైనా ఎక్కువ అల్లరి చేసి బాగా గాంజా తాగితే ఏమైందంటే వాడు విశేషణ కోరుకుంటుంది. ఏదైతే మత్తులో ఉంటాడో వాడు ఒక్కడో ఇద్దరు చేయబట్టి ఏంటంటే మొత్తం వాడల వాతావరణంలో చేయకపోతుంది. కాబట్టి ఏంటంటే దయచేసి మీకు అందరికీ అప్పీల్ ఏంటంటే గాంజా మాత్రం ఎట్టి పరిస్థితి తాగనియండి. అదంతా కొంచెం కంట్రోల్ చేయండి. ఎవరైనా అట్లాంటి చేష్టలకు పాల్పడే అవకాశం ఉంటే మాకు కొంచెం ఇవ్వండి, మేము ముందే పిలిచి కంప్లీట్ చేయాలి. నిమజ్జనంలో ఏంటంటే ఎలాంటి అపశృతులు జరగదు. మన గణేష్ ఐడియల్ పెట్టుకొని పోయినప్పుడు వెనకాల మన ట్రాలీలను అక్కడికి వెళ్ళి వాడడము, లేకపోతే కింద వాడడము, లేకపోతే డ్యాన్స్ చేసుకొని ట్రాక్టర్ ఏమంటారు ఇంజన్ మీద కూర్చోవడం, ఆనే నిద్ర రావడం, జారిపోవడం, టైర్ మీద ఎక్కడం, కాలు ఎక్కడం అని జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎలాంటి అపశృతులు జరగకుండా మీరు ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఇంకా మీరు తరపుకెళ్ళి ఏమైనా చెప్పాలన్నా మనకు ఫస్ట్ ఎయిమ్ వచ్చేసి గణపతిని ప్రశాంతంగా ప్రతిష్ఠించుకోవాలి. రెండోది ప్రశాంతంగా విమర్శనం చేయాలి, అంటే నిమజ్జనం చేయాలి. ఇది రెండే మనకు లక్ష్యాలు. ఈ క్రమంలో ఏంటంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగదు. లింక్ పంపిస్తాను. తర్వాత ఐడియల్ టైప్ అని ఉంటుంది. టైప్ అన్నప్పుడు మట్టితో చేసిందా, పిఓపితో చేసిందా అని మెన్షన్